నాకర్థమైన దాని ప్రకారం గతంలో హారిక గారికి బిడ్డ పుట్టాక ఆ పుట్టిన బిడ్డ చనిపోయిందనే బాధలో హారిక గారు ప్రాపర్ కేర్ తీసుకునుండరు. దాంతో బిడ్డ దూరం కావడంతో ఏర్పడిన ఆ తీవ్రమైన మెంటల్ స్ట్రెస్ కాస్త తన శరీరంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి దారితీసి అది చివరకు తన గర్భాశయాన్నే దెబ్బతీసుండొచ్చు. అంతేకాదు షా, ఇప్పుడు హారిక గారికున్న ఈ క్లిష్టమైన ప్రాబ్లంకి ఖచ్చితంగా ఇదే పర్టికులర్ రీజన్ అని కూడా చెప్పలేం. ఎందుకంటే పోస్ట్ డెలివరీ తర్వాత ఒక్కో ఫీమేల్ బాడీ ఒక్కోలా రియాక్ట్ అవుతుంది. హారిక గారికి ఇలా జరిగింది. నువ్వు చెప్పింది అర్థమైంది సుప్రియ. అందుకే హారిక అక్క సమస్య తెలిసినా నువ్విక నుంచి హారిక అక్కకు పిల్లలు పుట్టరు అనే నిజాన్ని తెలియకుండా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే శరీరానికి తగిలిన దెబ్బను మందులతో మాయం చేయొచ్చు, కానీ మనసుకి తగిలిన గాయాన్ని కేవలం ఒక అబద్ధం మాత్రమే నిలబెట్టగలదు. అంతేకాదు, హారిక అక్క అడుగుతున్నట్టుగా తొందరలో టెస్ట్ కోసం తననిక్కడికి తీసుకునొస్తాం. అప్పుడు డాక్టర్స్ అంటే ప్రాణం పోయడమే కాదు, అవసరమైతే అబద్ధంతో ప్రాణాన్ని నిలబెట్టగలరు అని నువ్వే నిరూపించాలి. అలాగే ఉషా, నువ్వు చెప్పినట్టుగా హారిక గారి దగ్గర పిల్లలు పుట్టరు అనే నిజాన్ని దాచి ఖచ్చితంగా తల్లి అవుతారు అనే నమ్మకాన్ని కలిగిస్తాను. ఆశను కల్పించడం మన చేతుల్లో ఉంటుంది, కానీ ఆ ఆశను ఆయుషుగా మార్చడం మాత్రం ఆ పైవాడి చేతుల్లోనే ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. హాయ్ అమ్మా. హాయ్ మురారి, ఆమ్ తిన్నావా? తిన్నానమ్మా. వెరీ గుడ్ మురారి, నా బంగారు కొండ. ఎప్పుడు ఇలాగే మంచిగా తినాలి, అమ్మ మాట వినాలి. ఎప్పుడు సునందమ్మని ఇబ్బంది పెట్టకూడదు, సరేనా? అలాగే అమ్మా. హారిక, ఒకసారి వీలు చూసుకుని ఇంటికి రావచ్చు కదా, మురారితో సరదాగా గడపొచ్చు. తప్పకుండా సునంద, తరుణ్కి వీలు చూసుకొని ఇద్దరం కలిసొస్తాము. తరుణ్ గారు ఎప్పుడు బిజీ అనే చెప్తూ ఉంటారు. మీరు తనను ఒప్పించి తప్పకుండా తీసుకుని రావాలి హారిక గారు. తరుణ్ అడిగానని కూడా చెప్పండి. అలాగే ప్రభు గారు. సరే హారిక, ఉంటాము. ఉంటానండి, బాయ్. బాయ్ అమ్మా. బాయ్ కన్నా. బాయ్ హారిక గారు. బావుంది హారిక. నీ కన్ను కొడుకుని వాళ్ళకి ఇవ్వడం ఎందుకు? ఇప్పుడు వాడు బాయ్ చెప్తుంటే బాధపడుతూ కూర్చోవడం ఎందుకు? అంతగా కావాలనుకుంటే వాణ్ణి తెచ్చుకొని ఒక 1 నెల రోజులు నీ దగ్గరే ఉంచుకోవచ్చు కదా. మేఘనక్క, నేనలా ఎందుకు చేశానో నీకెంత చెప్పినా అర్థం కాదులే. దాని గురించి మాట్లాడుకు, వదిలే. సర్లే హారిక, అంత అర్థం చేసుకునే తెలివితేటలే ఉంటే నా జీవితం ఇప్పుడు ఇలా ఎందుకుంటుంది? నువ్వు ఇంత ఇదిగా ఇంకెప్పుడు మురారి గురించి మాట్లాడొద్దు అంటే ఇక నేనెందుకు మాట్లాడతాను? అది సర్లే కానీ నువ్వేవో భర్తతో కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నావు, కానీ నీ మాటకి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వని మన తరుణ్ ఆ విషయాన్ని సాగదీస్తూ ఉన్నాడు. తరుణ్ ఎప్పుడు బిజీయే కాబట్టి తనను వదిలేసి ముందు నీ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అని చెక్ చేసుకోవచ్చు కదా.
ఒకవేళ ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మెడిసిన్స్ వాడి క్లియర్ చేసుకోవచ్చు. లేదక్క, తరుణ్తో మాట్లాడాను. తను నన్ను డాక్టర్ సుప్రియ దగ్గరకు తీసుకుని వెళ్తా అన్నాడు. తరుణ్ ఎప్పుడు అలానే చెప్తాడు. మళ్ళీ తన బిజీలో తను పడిపోయి ఆ విషయమే మర్చిపోతాడు. నువ్వు చెప్పింది కూడా కరెక్టే అక్క. తరుణ్ని అడుగుతుంటే రేపు వెళ్దాం ఎల్లుండి వెళ్దామంటూ సాగదీస్తున్నాడు. మరి మనం డాక్టర్ సుప్రియ దగ్గరికి వెళ్దామా, లేక నీకు తెలిసిన మంచి హాస్పిటల్స్ ఏమైనా ఉన్నాయా? డాక్టర్ సుప్రియ కంటే డాక్టర్ రమాదేవి చాలా సీనియర్ అండ్ ఫేమస్ డాక్టర్. అందుకే రమాదేవి గారి హాస్పిటల్కి వెళ్దాం హారిక. ఆవిడ మంచి డాక్టరే, కానీ స్టాఫ్ కరెక్ట్గా లేరు మేఘనక్క. అప్పుడు చూస్తే నా బాబుని మార్చారు. మొన్నటికి మొన్న మేం వెళ్ళి శాంపిల్స్ ఇస్తే అవి ఓల్డ్ శాంపిల్స్ అనుకుని స్టాఫ్ పడేశారంట. ఇంకా అలాంటి హాస్పిటల్కి ఏమని వెళ్తాం చెప్పు? హారిక, 1-2 సార్లు నీ విషయంలో తప్పు చేశారు కాబట్టి మరోసారి తప్పు జరగకుండా ఖచ్చితంగా జాగ్రత్త పడతారు. ఎవరు కావాలని హాస్పిటల్ రెప్యుటేషన్ని పాడు చేసుకోరు కదా. నా మాట విను హారిక, ఆ హాస్పిటల్కే వెళ్దాం. నీకు కావలసిన టెస్టులు అన్నీ చేపిద్దాం. ఆ రమాదేవి గారి హస్తవాసి కూడా చాలా మంచిదట. అలాగే అక్క. తరుణ్, రమాదేవి హాస్పిటల్లో జరిగింది ఏదో నువ్వు కావాలనే దాస్తున్నావని నాకు తెలుసు. ఈ రోజుతో నీ నాటకానికి తెరదించుతా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ బాసు. మేడం, కాఫీ కానీ టీ కానీ తీసుకురమ్మంటారా? కాఫీ కావాలి బాసు. 2 మంచి కాఫీలు పెట్టుకొని తీసుకురా. 2 కాఫీలు ఎందుకు మేడం? నా కాఫీ అంత బాగా నచ్చి 2 కప్పుల కాఫీ తాగాలనుకుంటున్నారా? లేదా నాతో కలిసి కాఫీ తాగాలనుకుంటున్నారా? అంత లేదు బాసు. తరుణ్ బావగారు నాతో మాట్లాడడానికి ఇక్కడికి వస్తాను అన్నారు. అందుకే 2 కాఫీలు అని చెప్పాను. నువ్వు ఎక్కువ ఊహించుకోకుండా చెప్పింది చెయ్యి, సరేనా? ఓకే మేడం, మీరు ఎలా చెప్తే అలా చేస్తాడు ఈ బాసు. సదా మీ సేవలో ఈ బాసు. రండి బావగారు, మీకోసమే ఎదురు చూస్తున్నాను. కూర్చోండి. దారిలో ఒక కేసుకి సంబంధించిన వర్క్ ఉంటే అది కూడా చూసుకుని వచ్చేసరికి కొంచెం లేట్ అయింది ఉషా. పోలీస్ బాస్కి ఈ బాస్ సెల్యూట్ చేస్తున్నాడు. హ్యావ్ ఇట్ సార్. థ్యాంక్ యూ. హ్యావ్ ఇట్ మేడం. సుప్రియని కలిసావా ఉషా? తనేమంది? తను మనకి హారిక విషయంలో హెల్ప్ చేయడానికి ఒప్పుకుందా? సుప్రియతో అంతా మాట్లాడాను బావగారు. తను మీ పరిస్థితిని, హారిక అక్క పరిస్థితిని అర్థం చేసుకుంది. కొన్ని నెలల పాటు అమాయకురాలైన అక్కని మభ్యపెట్టుకుంటూ మనం ఆడే డ్రామాలో సుప్రియ ఒక పాత్రగా నటించడానికి ఒప్పుకుంది. కాలం నన్నెందుకిలా పరీక్షిస్తుందో అర్థం కావడం లేదు ఉషా. మురారి నా కొడుకు అనే నిజం నాకు ముందే తెలిసినా హారిక దగ్గర ఆ నిజాన్ని దాచి తనని అబద్ధాలతో మభ్యపెట్టాను. ఆ తర్వాత మురారి జబ్బు విషయంలో తన దగ్గర నిజం దాచి మళ్లీ మభ్యపెట్టాను. మళ్ళీ ఇప్పుడు తనకి ఇంక ఎప్పటికీ పిల్లలు పుట్టరనే నిజం తెలిసినా ఆ నిజాన్ని కూడా దాస్తూ మభ్యపెడుతున్నాను. ఇలా ఎన్నిసార్లు తనని మోసం చేయాలో నాకే అర్థం కావడం లేదు ఉషా. బాధపడకండి బావగారు. ఎవరినైనా మోసం చేయడానికి నిజాన్ని దాస్తే బాధపడాలి. కానీ మీరు నిజాన్ని దాస్తున్నది మోసం చేయడానికి కాదు, మంచి చేయడానికి.
నిజం తెలిస్తే తను తట్టుకోలేదని తెలుసు కాబట్టి ఈ నిజాన్ని దాస్తున్నారు అంతే. కానీ ఇలా ఎన్నాళ్ళు ఈ నిజాన్ని దాయగలం ఉషా? ఏదో ఒకరోజు నిజం హారికకి తెలియక తప్పదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఊహించుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. మరో ముఖ్యమైన విషయం ఉషా, ఈ విషయం ఎట్టి పరిస్థితిలోనూ సంజయ్ అన్నయ్యకి తెలియకుండా జాగ్రత్త పడు. ఈ విషయం తెలిస్తే అన్నయ్య కూడా బాధపడతాడు. తను ఎమోషనల్గా రియాక్ట్ అయిపోతాడు. అవును బావగారు, నిజానికి తను జీవితంలో ఎంత నష్టపోయినా తన వాళ్ళు ఎవరూ నష్టపోకూడదని ఆలోచించే మంచి మనసు సంజయ్ బావగారిది. వన్ సెకండ్. హారిక అక్క ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది? ఉషా, చెప్పక్క. ఉషా, మేఘనక్క నాకు టెస్టులు చేయించడానికి హాస్పిటల్కి తీసుకొచ్చింది. ఆ విషయం నీకు చెప్దామని కాల్ చేశాను. హాస్పిటల్కా? ఏ హాస్పిటల్ కక్కా? డాక్టర్ రమాదేవి హాస్పిటల్ ఉషా. డాక్టర్ రమాదేవి హాస్పిటల్ ఉషా. డాక్టర్ రమాదేవి. ఇప్పుడు ఇక్కడే ఉన్నాను. మేఘనక్క అపాయింట్మెంట్ తీసుకుంటుంది. నేను మరికొన్ని నిమిషాల్లో రమాదేవి గారిని కలవబోతున్నాను. ఈ విషయం చెప్దామని నీకు కాల్ చేశాను. సరే ఉషా, ఉంటాను. అక్క, పిల్లలు పుట్టరనే నిజం హారిక దగ్గర ఎలా దాచాలి, ఎన్నాళ్ళు దాచాలి అనుకుంటుంటే అప్పుడే ప్రమాదం ముంచుకొచ్చింది ఉషా. ఇప్పుడేం చేయాలి? నాకేం అర్థం కావడం లేదు. హారికకు నిజం తెలిసాక జరిగే పరిణామాలు ఊహించుకుంటేనే నా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఉషా. మురారి గురించి నిజం దాచినప్పుడే తను చాలా హర్ట్ అయింది. అప్పుడు ఎలాగోలా తను నన్ను క్షమించేలా చేయగలిగాను. కానీ ఇప్పుడు తనకు పిల్లలు పుట్టరనే నిజం నేను దాచానని తెలిస్తే మాత్రం తను నన్ను ఎప్పటికీ క్షమించదు. పక్కనే ఉన్న మేఘన హారికను మరింత రెచ్చగొడుతుంది. హారికకు ఆలోచించుకునే టైం కూడా ఇవ్వకుండా సిచ్యువేషన్ని తన కంట్రోల్లోకి తీసుకుంటుంది.
మీరు ఎక్కువ కంగారు పడకండి బావగారు. నేను ఒకసారి రమాదేవి గారితో మాట్లాడి నిజం బయటపడకుండా ఉండేలా చేస్తాను. ఇదేంటి ఈ టైంలో రమాదేవి గారి ఫోన్ బిజీ అని వస్తుంది? ఇంకా బిజీ అని వస్తుంది బావగారు. మళ్ళీ ఒకసారి ట్రై చేయి. నర్స్, డాక్టర్, నెక్స్ట్ పేషెంట్ని పంపించండి. ఓకే డాక్టర్. మేడం, డాక్టర్ గారు రమ్మంటున్నారు, మీరు వెళ్ళొచ్చు. ఈ పాటికి హారిక వాళ్ళు డాక్టర్ రమాదేవిని కలిసి ఉంటారు. డాక్టర్ రమాదేవికి రికార్డ్స్ కూడా అక్కర్లేదు. హారికని చూడగానే మొత్తం గుర్తు చేసుకుని నిజమంతా చెప్పేస్తుంది. ఇప్పుడు జరగబోయే అనర్థాన్ని నేను ఊహించుకోలేకపోతున్నాను ఉషా. మీరు కంగారు పడకండి బావగారు, అన్నింటికీ దేవుడున్నాడు. ముందు మనం ఇంటికి వెళ్దాం. నిజం తెలిసిన హారిక అక్క చాలా కోపంతో అంతకు మించిన బాధతో ఇంటికొస్తుంది. తను వచ్చేసరికి మనం ఇంటి దగ్గర లేకపోతే చాలా అనర్థం జరగచ్చు. హారిక తనేది? సడన్ గా హారిక ఎక్కడికి వెళ్ళింది? ఏమైంది? ఏం లేదు డాక్టర్, జస్ట్ ఇప్పుడే వస్తాను.
హారిక 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 హారి ఈ హారిక ఎక్కడికి వెళ్ళుంటుంది? హారిక అక్కకి ఫోన్ చేసిన వ్యక్తి ఎవరై ఉంటారు? తను డాక్టర్ రమాదేవిని కలిస్తే ఏవైనా నిజాలు బయటపడతాయని ఇలా చేసుంటారా? అసలు ఆ కిరణ్ అనేవాడే లేకపోయింటే ఇవాళ నా కూతురు జీవితం ఇలా ఉండేదే కాదు. దాని జీవితం ఇలా నాశనం అయ్యి ఉండేదే కాదు. వాణ్ణి వదిలిపెట్టను.